సో, అవన్నీ మనకు తెలుసు. దాంతో ఇప్పుడేమైందంటే 1965లో పాకిస్తాన్‌కి, ఇండియాకి యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినాక ఇండియన్ గవర్నమెంట్ ఏందంటే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదేందంటే ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్. ఆ చట్టం పేరు. అంటే పాకిస్తాన్ ఎనిమీ కాబట్టి పాకిస్తాన్‌లో ఉన్న వాళ్ళ ఆస్తులు ఇక్కడ గాని ఉంటే ఆ ఆస్తుల్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలి. దీన్ని ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1969 అంటారనమాట. 69లో వచ్చింది. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఎక్కడెక్కడ ఎవరెవరు ఆస్తులు ఉన్నాయో లెక్కలు తీయడం మొదలుపెట్టారు. అలాగా వీళ్ళది 2014లో ఈ పటౌడ్ ఫ్యామిలీ మీద ఈ చట్టం కింద కోర్టులో వీళ్ళు రద్దు చేయడానికి ప్రయత్నించారు. వీళ్ళకి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయంటే ఫ్లాగ్ స్టాప్ హౌస్ అని ఒకటి ఉంది, తర్వాత నూర్ సుభాష్ ప్యాలెస్ అని ఉంది, దర్ సలాం అని ఒక ప్యాలెస్ ఉంది, హబీబీ బంగ్లా ఉంది, అహ్మదాబాద్ ప్యాలెస్ ఉంది, కొహ్బీజా ప్యాలెస్ ఉంది. ఇలాగా కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి. ఇవన్నీ వర్త్ 15,000 crores అని లెక్కేశారు. ఇంకా కూడా మార్కెట్ రేట్ ఎక్కువే ఉండొచ్చు, గవర్నమెంట్ మార్కెట్ రేట్ వేది కాదు. సో అలాగా ఈ 15,000 crores ప్రాపర్టీని స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ దీనికి ఇప్పుడు వారసుడుగా ఉంటున్నాడు ఈ టైంకి. సో సైఫ్ అలీ ఖాన్ దీని మీద కోర్టులో కేసు వేశాడు. కేసు వేసినప్పుడు కోర్టు దీన్ని సపరేట్గా దీనికి ఒక ట్రిబ్యునల్ కూడా పెట్టారు ఇలాంటి ఆస్తులకు సంబంధించి. ఆ ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోమని 12వ తేదీ జనవరి 12కి ఏదో డెడ్ లైన్ పెట్టింది. కానీ వేసాడా లేదా అనేది ఇప్పటికీ తేలట్లేదు. వేస్తేమో అది రావచ్చు ఇంకా, అంటే దాంట్లో ఎంత ఆస్తులు, ఎందుకంటే ఆ బామ్మకి నాకు సంబంధం లేదు, మా బామ్మ ఇక్కడే ఉంది, అట్లాంటివో ఆయన పాకిస్తాన్కి పోయిన ఆవిడ ఆస్తి కాదు ఇది, ఇట్లాంటివేవో ప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఇద్దరు కూతుళ్ళకి, నవాబుకు ఇద్దరు కూతుళ్ళకి ఆస్తి వచ్చింది. అందులో ఒక ఆవిడ పాకిస్తాన్ వెళ్ళింది, ఇంకొక ఆవిడ వారసుడు ఈయన అనమాట. సో వెళ్ళిన ఆమె ఆస్తికి నాకు సంబంధం లేదు, ఇది ఇక్కడ ఉన్న ఆవిడ ఆస్తి అనేది తను ఏదో ప్రూవ్ చేయాలి. కాకపోతే మీడియా, అంటే నేషనల్ మీడియా వీళ్ళు దీని మీద రీసెర్చ్ చేసిన మీడియాను చూస్తే వాళ్ళు పోతున్న ఈ ఆస్తి అయితే పోతుంది అన్నట్టుగానే రాస్తున్నారు. అది నిజంగా పోతుందా పోదా తెలీదు. ఎందుకంటే ఇతనికి కూడా 1000 కోట్ల ఆస్తులు, ఇతను సంపాదించింది కూడా 1000 కోట్ల పైన సైఫ్ అలీ ఖాన్ ఉందని చెప్తారు. అంటే మొదటి భార్యకు భరణం ఇచ్చాడు. మొదటి భార్య అమృతా సింగ్ని 91లో పెళ్లి చేసుకున్నాడు. 2004 వరకు వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు, సారా అలీ ఖాన్ అమ్మాయి కూడా యాక్ట్రెస్, దాని తర్వాత ఇబ్రహీం ఖాన్ మొన్న ఇతనితో కూడా హాస్పిటల్కి వచ్చింది, అబ్బాయి టీనేజ్లో ఉంటాడు. వీళ్ళిద్దరూ ఏమో పెద్ద భార్య అమృతా సింగ్ పిల్లలు. దాని తర్వాత ఇతను 2012లో కరీనా కపూర్ని పెళ్లి చేసుకున్నాడు. కరీనా కపూర్కి తైమూర్ అండ్ జెహాన్ ఇద్దరు కొడుకులు. సో ఇప్పుడు ఈ ఆస్తులు స్వాధీనం చేసుకుంటారా లేదా అనేది చూడాలి. ఏదేమైనా ఇది ఒక పెద్ద దెబ్బే అని అంటున్నారు. 15,000 కోట్లు అంటే మాటలు కాదు కదా, అది గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది అన్నమాట.